ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజువాకలో తన నియోజకవర్గం అని వెల్లడించారు. ఒక ఆశయంతో నియోజకవర్గంలో పోటీ చేశానని, కానీ దోపిడీ చేశాడు అని తెలిసి కూడా ఈ నియోజకవర్గం జగన్ కు గెలుపునిచ్చి తనకు ఓటమిని ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇవాళ ఇదే గాజువాక నియోజకవర్గంలో తనకు ప్రజల నుంచి అఖండ స్వాగతం లభించిందని, తాను ఇక్కడ ఓడిపోయిన విషయం తెలియనంత వరకు గొప్ప స్వాగతం లభించిందని, ఇంతటి ప్రేమ తాను ఊహించుకోలేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో సభ అంటే భయపడ్డానని, కానీ 2 లక్షలకు పైగా జనం వచ్చి ఆశయంతో ఉన్న వాడికి గెలిపోవటంలో అతీతమని నిరూపించేలా నిలబడ్డారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తెలుసు నాకు, కానీ మన నాయకులందరికీ హుషారు ఉంటుందా లేదా, ఇంత హుషారు కనిపిస్తుందా లేదా అనేది ఎన్నికల సమయంలో ఉన్న ఆలోచన. సరే, అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ లో దిగ్గానే సరే ఒక సరైన పని చేయడానికి, ఒక అన్యాయం జరిగినప్పుడు నిలబడటానికి రాజకీయాలకు వచ్చాను తప్ప జనం అర్థం చేసుకుంటారు. ముందుకెళ్దామంటే అసలు జనం లేరు.